హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోరెటాక్స్. ఈరోజు వీడియోలో అయితే మంచి రెసిపీ. మన ఇంట్లో ఏమి తినడానికి ప్రిపేర్ చేసుకోవడానికి ఏమీ లేకపోతే మనం ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోద్ది. వీడియో అయితే 3 మినిట్స్లో ఉందంటే ఇంకా ప్రిపేర్ చేయడానికి ఇంకెంత టైం పడుతుందండి. 2 మినిట్స్లో అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోద్ది. పాలకూర ఓన్లీ 1 కప్పు పాలు ఉంటే చాలు. మన ఇంట్లో కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఎండుమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను, చూస్తున్నారు కదా. మీరు ఇంట్లో ఆప్షనల్గా ఏమైనా ఉన్నా కానీ పచ్చిమిర్చి ఉన్నా కానీ అవైనా ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకోవచ్చు. అవి కూడా లేనప్పుడు ఇలాగ ఎండుమిరగాయలైనా యూస్ చేసుకోవచ్చు. కారం అలాంటివి ఏం లేకపోయినా ఎండుమిరగాయలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోద్ది. ఆనియన్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కట్ చేసుకొని మనకు సరిపడా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా మగ్గనివ్వాలి. మనం ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అనుకుంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది వేసి 5 నిమిషాలు ఒకసారి తిప్పుతూ ఉన్నా కానీ దానిపైన మూత పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉన్నా కానీ చాలా త్వరగా అయితే మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయాయి. 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి, మాడుకోకుండా. అడుగంటున్నా మళ్ళీ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది వేరేలా ఉంటుంది, అంత బాగుండదు. ఇలా మగ్గిన తర్వాత మీ ఇంట్లో మీరు కావాలి అనుకుంటే కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. వద్దులే అనుకున్నా కానీ అవి ఏమీ వేసుకోపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అవేమీ వేయలేదు, చూస్తున్నారు కదా. ఓన్లీ ఎండుమిర్చి ఆనియన్సే వేసాను. 1 కప్పు పాలు చూస్తున్నారు కదా, ఇవే వేస్తున్నాను. ఈ పాలు ఇవన్నీ కూడా మరిగి దగ్గర పడేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా. చిచ్చి ఇదేం కూర ఎలా ఉంది చీ అనుకోవచ్చు, కానీ తింటే మాత్రం అసలు వదిలిపెట్టరు. నేను ఫస్ట్లో ఇదేం కూర ఎలా ఉంది అనుకున్నాను. తర్వాత ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తినాలి అనిపించింది. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంట్లో కంపల్సరీ ఎవరింట్లో అయినా పాలు అనేవి ఉంటాయి, ఆనియన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి ట్రై చేస్తే ఏమైంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా కూడా కర్రీ అయిపోతుంది. ఏ కర్రీ చేసుకోవాలి అని ఆలోచించే టైంలో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ కర్రీ మొత్తం పాలు అనేవి కూడా అంతా దగ్గర పడాలి. కొంచెం గ్రేవీ టైప్లో గుజ్జుగా ఉండే అంతవరకు మనం వాటిని తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంతా దగ్గర పడేంతవరకు అయితే చూసుకోవాలి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేయకుండా ఏమీ తెలియదు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.